హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఒకసారి ట్రై చేశా కదా, మంచిగా అనిపించింది. సో మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం. దీంట్లో ఏమేమి వేసాను తెలుసా? బాదాం, కాజు, వాల్నట్, పిస్తా, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పండు ఖర్జూర తోటి ఈరోజు చేద్దామని చెప్పేసి ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. మనం ఇదైతే నేను నార్మల్గా తినబుద్ధి కాదు, అస్సలు నానబెట్టుకొని తింటాను. కానీ లడ్డు అయితే కొంచెం స్వీట్గా మనం కలిపి చేస్తాం కదా, పండు ఖర్జూర డేట్స్ కలిపేసి చేస్తాం కదా. సో తినబుద్ధి అవుతుంది. మామూలుగా అయితే తినాలనిపించదు అస్సలు. ఇవైతే హెల్త్కి మంచిదని తినడం తప్ప నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, కానీ తినాలి అంతే, తింటా. సో ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నా. ఈరోజు సండే ఏంటి స్పెషల్? చికెనా మటనా? నేనైతే ఈరోజు ఇంకా ఏమీ వంట చేయలేదు, ఇంకా చెయ్యాలి. ఏం వండాలో, చికెన్ వండాలో మటన్ వండాలో తెలియట్లేదు. మా బాబు మా ఆయన ఏమీ చెప్పట్లేదు ఈరోజు. చికెన్ చెప్పట్లేరు, మటన్ చెప్పట్లేరు, అందుకే ఇంకా వంట స్టార్ట్ చేయలే. వంట చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లడ్డు చేసిన తర్వాత చూపిస్తా ఎలా వచ్చిందో. బాయ్. చెప్పాను కదా లడ్డు చేస్తున్నారని. అంతా మిక్సీ పట్టేసి ఇప్పుడు ముద్దలు చేసేస్తున్నారు అనమాట. మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు. చిన్న సైజ్ చేయాలన్నా పెద్ద సైజ్ చేయాలన్నా? కొంచెం పెద్ద సైజే చేద్దాం. సో ముద్దలు చేస్తున్నా అనమాట. ఇదంతా మిక్సీ పెట్టేసా. ఇది ఇంత నెయ్యి కొంచెం తక్కువే వేసా. సో ఈ సైజులో లడ్డు చేసేసా. డైరెక్ట్ అసలు తినబుద్ధి కాదు అసలు డ్రై ఫ్రూట్స్, అందుకే ఇలా లడ్డు చేసుకొని పెట్టుకున్నాను. 1-2 రోజులు తిన్నా చాలు కదా డ్రై ఫ్రూట్స్. సో అదేనమాట. లడ్డు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగో లడ్డు టేస్ట్ చెప్పాలా? పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచిగా వచ్చాడు లడ్డు. మళ్ళీ బాగుంది.